పరిశుద్ధ గ్రంథములో యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు దేవునికి అనుకూలమైన వ్యక్తి, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఒక రాజు, మన చేతుల్లో ఉన్నదైతే మనం చేయగలుగుతాము, మనకు మించింది అయితే అది దేవుడే చేయాలి. చాలామంది వైద్యులు మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము, ఇక మిగిలింది దేవుని చిత్తం అంటారు. మనం దేవుని మీద ఆధారపడటమే అని చెప్తూ ఉంటారనమాట. కనుక మన చేయగలిగింది మనం చేసుకోగలుగుతాం, కానీ మనకు మించింది మాత్రం దేవుడే చేయాలి. అది ఎలాంటి కార్యమైనా దేవుడే చేయాలి. రాజు ఆయన దగ్గర వెండి బంగారము సైన్యము ఆయనకేమి కొదువు కొరత లేదు. ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనుషులు ఎలా తయారవుతున్నారంటే, వారికి ఉన్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవుని దగ్గరకు వచ్చి ఎన్నో తీర్మానాలు చేసుకొని ఆ సమస్యలు పరిష్కరించబడిన తర్వాత దేవుని విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్న వారు బోల్డు మంది ఉన్నారు, కృతజ్ఞత లేనివారు. యేసయ్య ఒక సందర్భంలో 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు కదా, మిగిలిన 9 మంది ఏమయ్యారు అని అడుగుతారు. ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడంట. గొప్ప కేకతో దేవునికి స్తోత్రం చెబుతూ గొప్ప కేకతో వచ్చాడట ఆ ఒక్క వ్యక్తి. మిగిలిన 9 మందికి స్వస్థత మేలు జరిగింది, కానీ ఆ 9 మంది ఎవరు కూడా తిరిగి ప్రభు దగ్గరికి రాలేదు. 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు. యెహోషాపాతు జీవితంలో దేవుడు ఎన్నో విధములైనటువంటి దీవెనలు అనుగ్రహించినప్పటికీ కూడా ఆయన దేవుని మీదే ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలామంది ఏదో బాధలు కష్టాలు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తారు. సంతోషంగా ఉన్నప్పుడు కొద్ది మంది మాత్రమే దేవుని సన్నిధికి రాగలుగుతారు. తర్వాత లోకంలో చాలా విధమైన పనులు వాళ్ళు కల్పించుకుంటారన్నమాట. ఎన్నో పనులు ఉంటాయి. సమయం ఎక్కడ ఉంది బ్రదరు, తీరిక ఎక్కడ దొరుకుతుంది బ్రదరు, ఆదివారం కూడా డ్యూటీ పడుతుంది బ్రదరు అని చాలామంది నాతో చెబుతూ ఉంటారన్నమాట. మనము దేవుని సన్నిధి కొరకు అవసరమైతే కొన్నిటిని దూరం చేసుకోవాలన్నమాట. యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఒక భరించలేని కష్టం ఆయనకు ఎదురయ్యింది. నలుదిక్కుల నుండి శత్రువులు ఆయన మీదకి వస్తున్నారు. వాస్తవానికి యెహోషాపాతు శత్రువులు కూడా సహాయం చేసే వ్యక్తి. అయినా కానీ సహాయం పొందుకొని కూడా మేలును మరిచిపోయి మరలా యెహోషాపాతు మీదకే యుద్ధానికి వస్తున్నారు. మీరు కూడా చాలామందికి సహాయం చేస్తూ ఉంటారు. సహాయం పొందిన వాళ్ళు మీకు శత్రువులుగా మారినప్పుడు మీ మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా బయట వారి ద్వారా శ్రమలు కాదు, కానీ ఇంట్లో వారి ద్వారానే శ్రమలు ఎక్కువైపోయింది. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైతే నేను దాన్ని సహింపవచ్చును. దావీదు అంటున్నాడు, నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువు ఎప్పుడూ మనల్ని దూషిస్తూ ఉంటాడు, మనల్ని తిడుతూ ఉంటాడు. శత్రువు కాబట్టి వాడి నైజం అదే. ఆయన ఎవరు దూషిస్తున్నారంటే, నన్ను దూషించేవాడు శత్రువు కాడు అంటే ఎవరైనా ఇంట్లో వాడే కదా. శత్రువు అయితే నేను దాన్ని సహింపవచ్చును, నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కూడా కాదు. అలాంటివి అయితే తట్టుకుంటాం. బయట ఎన్ని రకాల సమస్యలైనా తట్టుకునే శక్తి మనకు ఉంటుంది, కానీ మన అనుకునే వారి ద్వారా మనకు సమస్యలు ఏర్పడినప్పుడు మన మనసులో నెమ్మది అనేది ఉండదు. దావీదు అదే అంటున్నాడు, నన్ను దూషించేవాడు శత్రువు కాదు, శత్రువు అయితే నేను దాన్ని సహిస్తాను, నా మీద మిట్టిపడివాడు నా యందు పగబట్టిన వాడైతే కాదు, అట్టువాడైతే నేను దాగి ఉండవచ్చును. మరి ఎవరంటే ఈ పని చేసిన నీవు
నా సహకారివి. ఎవరంట? నీవు నా సహకారివి. అంటే భార్య. సహకారి అంటే ఎవరు? భార్య. భార్య వలన కూడా దావీదుకి కొన్ని బాధలు కలిగినాయి, కొంత అవమానం కలిగింది దావీదుకి. ఆమె పేరు మీకాలు. దేవుని యొక్క సన్నిధిలో దావీదు నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ నాట్యం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు ఆయన ధరించుకున్నటువంటి ఏ పోదు జారిపోయింది. ఆ విషయాన్ని ఆయనకు తెలియదు. శక్తి కొలదిగా నాట్యం చేస్తూ దేవుని సన్నిధిలో దేవునికి స్తుతి చెబుతూ ఉన్నటువంటి తరుణములు అలాగ జరిగింది. దావీదు భార్య కిటికీలో నుండి చూసింది తన భర్తని. ఎక్కడి నుండి? తన ఇంటి కిటికీలో నుండి చూస్తూ ఉంటే అప్పుడు ఆ మీకాలంట తన మనసులో దావీదుని హీనపరిచిందంట. బుద్ధి లేని వాడొకడు పనికత్తెల మధ్యలో నాట్యం చేస్తున్నాడని తన మనసులో హీనపరిచిందంట. దేవునికి అది నచ్చలేదు. ఆమె బ్రతికినంత కాలము ఆమె గొడ్రాలుగా బ్రతికిందంట. ఆమెకు సంతానాన్ని దేవుడు ఇవ్వలేదు. సరే, భార్య ద్వారా కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. కడుపున పుట్టిన బిడ్డల ద్వారా సమస్యలు వచ్చినాయి. తన మామ ద్వారా సమస్యలు వచ్చినాయి. తన అన్నదమ్ముల ద్వారా సమస్యలు వచ్చినాయి. దావీదు జీవితం అంతా సమస్యలు వస్తూనే ఉన్నాయి ఎవరో ఒకరి ద్వారా. రకం చెప్పాలంటే బయట వాళ్ళ ద్వారా కంటే కూడా ఇంటి వారి ద్వారానే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సమస్యలు ఎలాగైనా వచ్చినా ఆయన మాత్రం దేవుని మీదే ఆధారపడుతూ వచ్చాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువు అయితే దాన్ని నేను సహిస్తాను. నా మీద మిట్టుపడివాడు నా యందు పగబట్టిన వాడు కాదు. అటువాడైతే నేను దాక్కుంటాను. ఈ పని చేసిన నీవు నా సహకారివి, చెలికాడువు, నా పరిచయుడు. అంటే ఆయనకు బాగా తెలిసిన వారి ద్వారానే సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈరోజు మనకు కూడా కొన్ని సమస్యలు అలాగే ఉంటూ ఉంటాయి. ప్రతి దానికి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. యెహోషాపాతు జీవితంలో ఒక బలమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన దేవుని మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి లేదు. ఏమి చేయాలో మాకు తోచట్లు లేదు. మాకు దిక్కు నీవే అని ప్రార్థన చేశాడు. మనం అలా ప్రార్థన చేయాలి. నాకున్న ఆధారం నీవే ప్రభువా, నాకున్న దిక్కు నీవే. నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవ్వరూ లేరు. నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని బట్టి చాలా ఆనందిస్తాడు. నా బిడ్డలు నా మీద ఆధారపడుతున్నారు. నా బిడ్డలకు ఆధారం నేనే కదా. నీ పిల్లలు ఒక్క పూట భోజనం చేయకపోతే నువ్వెంత బాధపడతావు? నీ బిడ్డలకు సమస్య వస్తే నువ్వెంత కృంగిపోతావు? అలాగే మనం చెడ్డవారమై ఉండి మన పిల్లల గురించి మనం ఎంతగా ఆలోచిస్తున్నప్పుడు మన పరలోకపు తండ్రి ఖచ్చితంగా ఏది న్యాయమో అదే మనకు చేస్తాడు. అర్థమవుతుందా? ఒకవేళ మన దృష్టికి మనం నీతిమంతులుగా కనపడవచ్చు, న్యాయవంతులుగా మనం కనపడవచ్చు, కానీ మనమేంటో దేవునికి మాత్రము తెలుసు. పౌలు గారు అంటాడు, నేను మాట నేర్పరిని కాను కానీ జ్ఞానం లేనివాడిని అయితే కాదు. చాలామంది మాటలతో బాగా మాయ చేస్తారు, భలే మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఆ మాటల ద్వారానే జనాన్ని మోసం చేస్తూ ఉంటారన్నమాట. పౌలు గారు అదే అంటున్నాడు, నేను మాట నేర్పరిని కాను కానీ జ్ఞానం లేని వాడినైతే, దేవుడిచ్చిన జ్ఞానం నాకుంది, నేను మాట నేర్పరిని అయితే కాదు. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఈ ప్రార్థన చేశాడు. మాకు దిక్కు నీవే అని ప్రార్థన చేశాడు.